హలో అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ప్యాషన్ అండ్ వ్లాగ్స్. ఎవరైతే నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్‌లోకి అయితే వస్తాయండి. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి మళ్ళీ నేను నా మార్నింగ్ రొటీన్‌తో మీ ముందుకైతే వచ్చేసాను. చూసారు కదా, మార్నింగ్ 6 అలా అవుతుంది. డోర్ తెరవంగానే ఎంత ప్రశాంతంగా అనిపించిందో. వెదర్ వచ్చేసి మార్నింగ్ టైంలో చాలా చల్లగా ఉంటుంది కదా. సో అలా అనేసి ఫస్ట్ డోర్ తీయంగానే ఇటు సైడ్ అయితే చూస్తాను. ఇటైతే నా చెట్లయితే ఉంటాయి అండ్ మంచి పీస్ఫుల్గా సౌండ్స్ అవి వస్తూ ఉంటాయి. మంచిగా అనిపిస్తాయి. అంటే బర్డ్ సౌండ్స్ వస్తూ ఉంటాయి కదా మార్నింగ్ టైంలో. చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. కొంతసేపు కూర్చొని ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను. అండ్ నా కిచెన్ యూనిట్ నైటే నేను క్లీన్ చేసి పెట్టేసుకుంటాను కాబట్టి మార్నింగ్ నాకు డైరెక్ట్ వంటే చేసేసుకుంటాను. ఫస్ట్ లేవగానే ఫ్రెష్ అప్ అయితే అయిపోతాను. అంటే బ్రష్ అయితే చేసేసుకుంటాను. ఇంకా బ్రష్ చేసేసుకొని ఇంకా బయట కాసేపు కూర్చొని లోపలికి వచ్చేసాక ఇంకా వంట స్టార్ట్ అయితే చేసేస్తాను. ఇక చూసారు కదా, ఇడ్లీ బ్యాటర్ అయితే నైటే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ మంచి పీస్ఫుల్గా అనిపిస్తుండే మార్నింగ్ వైబ్స్. కిటికీ దగ్గర ఈ చెట్లను చూస్తే నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. సో మార్నింగ్ ఎన్ని వంటలున్నా, ఎంత టఫ్‌గా అనిపించినా గానీ, ఇలా ఏదైనా పీస్‌ఫుల్‌గా అనిపించే ప్లేసెస్ దగ్గర కూర్చుంటే ప్రశాంతంగా అనిపిస్తది. అండ్ నేనైతే ఇడ్లీ బ్యాటర్‌లోకి సాల్ట్‌ని యాడ్ చేసేసుకొని, బాగా మిక్స్ చేసేసుకొని, ఇడ్లీ పాత్రల్లోకైతే వేసేసుకుంటున్నాను. మేము ముగ్గురమే కాబట్టి 3 ప్లేట్స్ అయితే మాకు మస్త్ అయిపోతది. అండ్ ఇంగా ఎవరైనా వస్తారు అనేసి ఒక ప్లేట్ అయితే ఎక్స్‌ట్రానే పెట్టేసుకుంటాను. అంటే పాప అయినా సాయంత్రం టైంలో పెట్టినా తింటది కదా. సో అలా అనేసి కొంచెం ఒక ప్లేట్ ఎక్స్ట్రానే పెడతాను. 4 ప్లేట్స్ అట్లా పెట్టేసుకుంటాను. అండ్ ఇడ్లీకి కాంబినేషన్‌గా నేను ఎప్పుడు చేసేది ఏంటంటే చట్నీస్ కన్నా ఎక్కువ సాంబారే ప్రిపేర్ చేస్తాను. సో రైస్‌కి అయిపోతుంది, అలాగే ఇడ్లీకి కూడా అయిపోతుంది. చట్నీతో అయితే ఒక్క ఇడ్లీ, 2 ఇడ్లీలు తింటారు ఇంట్లో వాళ్ళు. అదే సాంబార్‌తో అయితే మా పాప వచ్చేసి ఒక 2 ఇడ్లీస్ అండ్ వాళ్ళ నాన్న వచ్చేసి ఒక 4 ఇడ్లీ అట్లా తింటారు. వాళ్ళకి పక్కా కావాల్సింది సాంబారు. ఇడ్లీకి కాంబినేషన్‌గా వాళ్ళు ఎప్పుడు ఇష్టపడేది సాంబార్ మాత్రమే. చట్నీ అయితే నేనేం చెయ్యను వాళ్ళ కోసము. అండ్ ఇక్కడ వచ్చేస్తే నేనైతే పప్పు అయితే మంచిగా శనగపప్పు అండ్ కందిపప్పు తీసేసుకొని నీట్‌గా వాష్ అయితే చేసేసుకుంటున్నాను. ఒక 2 టైమ్స్ అలా వాష్ చేసేసుకున్న తర్వాత దీంట్లోకి సరిపోయినంత నీళ్ళు యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, కాస్త ఆయిల్‌ని యాడ్ చేసేసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టేయడమే. అది ఉడికేలోగా ఇంకా ఇడ్లీ కూడా పెట్టేసాను కదా, ఆ ఇడ్లీ కూడా ఉడికిపోతుంది. ఇవి 2 ఉడికేలోగా నేనైతే సాంబార్‌కి సరిపోయేటట్టు ఇంగా ముక్కలను అవి అయితే కోసేసుకోవాలి. అండ్ రైస్ అయితే నానబెట్టాను ఫస్టే. 2, 3 టైమ్స్ అలా కడిగేసుకుంటే ఇంగా అందులో ఉన్న చెత్త అవంతా పోతది. చెత్త అంటే ఏముండదు, మేమే కదా, అంటే అత్తయ్య వాళ్ళు పంపిస్తారు కదా రైస్, మంచి పాలిష్ చేపిచ్చి పంపిస్తారు. బట్ ఈడికొచ్చాకనే లంక పురుగులు అంటారు కదా, అవైతే కొన్నొచ్చాయి. ఇంగా అవి ఒక 2, 3 అట్లా ఉంటాయి. అలా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటే బెటర్ కదా అనేసి రైస్ ఒక 4-5 టైమ్స్ అలా కడిగేసుకొని ఇంగా కాసేపు మంచినీళ్ళు యాడ్ చేసి నానబెట్టి సైడ్‌కైతే పెట్టేసుకున్నాను. అండ్ సాంబార్‌లోకైతే ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి అండ్ సోరకాయ ఉంటే సోరకాయని యాడ్ చేసేసుకుంటున్నాను. నాకు ములక్కాయలు దొరకలేదు. బట్ మా హనీ వచ్చేసి అడుగుతుండే, నాకు ములక్కాయ ఏసి సాంబార్ చేసియ్యనన్నది. బట్ ఇప్పుడిప్పుడే వస్తున్నట్టున్నాయి. ఆ రోజు మార్కెట్‌లో ఎండిపోయినట్టు అనిపించినాయి. అందుకే తీసుకురాలేదు. నెక్స్ట్ టైం వచ్చినంక వస్తే ఫ్రెష్‌గా ఉంటే తీసుకొస్తాను అని చెప్పాను. సో అలా అని అడ్జస్ట్ అయిపోయింది తను. ఇక నీట్‌గా ఆనియన్స్ తొక్కంతా తీసేసి ఆనియన్స్ అన్ని కట్ చేసేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఇంగా నాకు ఉన్న టైంని నేను బాగా నైటే అంతా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను కాబట్టి డైరెక్ట్ వంటనే అంటే కొంచెం తొందరగానే అయిపోతుంది. కొంచెం చింతపండు అయితే నానబెట్టేసాను. పప్పు కూడా ఉడికింది ఇగ. ఆ రైస్ అయితే పెట్టేసుకున్నాను. అలాగే పక్కనే ఇడ్లీ కూడా ఒక 2 విజిల్స్ అలా వచ్చేసింది. ఇగ విజిల్ రాంగానే ఇడ్లీ కూడా బంద్ చేసేసాను. చాలా సాఫ్ట్‌గా ఉడుకుతుంది. అండ్ సాంబార్‌కి కదా చాలా ఇష్టంగా తింటారు వీళ్ళు. బట్ చట్నీ చేస్తేనే అస్సలు ఇష్టపడరు. అందుకే నేను వీక్లీ వన్స్ అట్లా ఇడ్లీ అండ్ సాంబార్ అయితే పక్కా చేస్తాను. ఒక్కొక్కసారి 2 టైమ్స్ కూడా చేస్తాను. వాళ్ళకిష్టము. అండ్ ఆనియన్స్,
పచ్చిమిర్చి కట్ చేసేసుకున్నాక ఎల్లిపాయల తొక్క అయితే తీసేసి నీట్గా దంచి పోపు అయితే వేసేసుకుంటున్నాను. ఒక గిన్నెలో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మంచి పోపు దినుసులు వేసేసుకొని అందులోనే ఎండుమిర్చి వెల్లిపాయలు వేసేసుకున్నాను. అందులోనే కొంచెం ఇంకా ఇంగువ ఉంటుంది కదా, అదైతే వేసేసుకున్నాను. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే వేసేసుకొని అవి కాస్త మగ్గాక ఇక్కడ నేను రైస్ ఉడుకుతుంది కదా, అది పొంగైతే వచ్చింది. దాన్ని ఇంకొకసారి కలిపేసుకున్నాను. నేను రాక్ సాల్ట్ యాడ్ చేసుకుంటాను కాబట్టి కొంచెం అది కలిసేటట్టు ఉండాలి. అంటే దొడ్డు ఉప్పు తొందరగా కలవదు కదా, సో అట్లా కలుపుతూ ఉంటే మంచిగా కలుస్తుంది. లేకపోతే ఒక్కొక్క దగ్గర ఆగిపోతుంది, మళ్ళీ సాల్టీ అయిపోతుంది అనేసి ఇలా ఆనియన్స్ మగ్గాక దాంట్లోకి అయితే కొంచెం పసుపునైతే యాడ్ చేసేసుకున్నాను. అండ్ అలాగే ఇప్పుడు కట్ చేసుకున్న సొరకాయ ముక్కలను అయితే వేసేసుకొని దీన్ని బాగా ఇంకా లో ఫ్లేమ్లోనే కుక్ చేసేసుకోవాలి. దాంట్లోకి కొంచెం అల్లం పేస్ట్ని కూడా వేసేసుకున్నాను. అండ్ పప్పు కూడా ఉడికింది కదా, మంచిగా స్మాష్ అయితే చేసేసుకుంటున్నాను. నాకైతే ఇది నేను మీషోలో తీసుకున్నానండి, పొటాటో స్మాషర్. కానీ ఆ పొటాటో స్మాషర్ అనే పేరు కానీ మంచిగా పప్పు మెతుక్కోవడానికి చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. ఇంకా నేనైతే పప్పుకే యూజ్ చేస్తున్నాను దాన్ని. అయితే ఇంకా సాంబార్ ముక్కలు ఉడకాలి అనేసి అందులోనే చింతపండు గుజ్జు ఉంటుంది కదా, అంటే చింతపండు వాటర్ని అయితే పోసేసుకొని బాగా ఉడికించాక దీంట్లోకి పప్పునైతే వేసేసుకున్నాను. పప్పు వేసేసుకొని దీంట్లోకి సరిపోయినంత నీళ్ళు యాడ్ చేసేసుకొని ఇంకా బాగా ఉడికేటట్టు అయితే హై ఫ్లేమ్లో కొంచెం సేపు అయితే పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, రైస్ అయితే ఆల్మోస్ట్ ఆల్ ఉడికిపోయింది. ఇంకా ఈ రైస్ ప్లేస్లో పాప కోసం అని స్నానానికి నీళ్ళు అయితే పెట్టేసుకోవాలి. అండ్ ఇలా ఉడుకుతున్న దాంట్లోకి సాంబార్ మసాలాని అయితే వేసేసుకున్నాను. అండ్ సాల్ట్ కూడా అప్పుడే యాడ్ చేసేసుకున్నాను. కొంచెం ధనియా పౌడరు అండ్ కొంచెం కారం అయితే వేసేసుకున్నాను. ఇక బాగా మరుగుతుంది కదా, దీంట్లోకి సాంబార్ మసాలాను అయితే వేసేసుకున్నాను. అలాగే పైనుంచి కొత్తిమీర గార్నిక్స్ అయితే వేసేసుకున్నాను. అండ్ దీంట్లోకి అయితే అప్పటికప్పుడు కట్ చేసేసుకొని పచ్చి ఆనియన్స్ స్మాష్ చేసి వేసేసుకుంటే ఆహా, ఆ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. బట్ నాకు టైం అయితే లేదు కాబట్టి ఇంకా ఇది మరిగే వరకు పాప కోసం నీళ్ళు అయితే పెట్టేశాను. ఇంకా తను కూడా లేచి బ్రష్ అయితే చేసుకుంటుంది. అప్పటిలోగా నేను బయట వాకిలు ఉడ్చేసి వద్దాము అనేసి ఇంకా బయట వాకిలు అయితే ఉడ్చేసుకుంటున్నాను. అంటే మా గల్లీ ఉంటుంది కదా, దాన్ని అయితే నీట్గా అయితే ఉడ్చేసుకుంటాను. మార్నింగే ఉడ్చేసుకుంటే ఇంకా తర్వాత ఎండ వస్తూ ఉంటుంది, అందుకే నేను బయటికి కూడా అంతగానం వెళ్ళను. సో ఆ ఎండలో ఎవరు వెళ్తారు అనేసి ఇంకా తను కూడా బ్రష్ చేసుకుంటుంది. అప్పటి వరకు నేను ఇల్లు అండ్ బయట వాకిలు ఉడ్చేసుకోవచ్చు అనేసి ఇంకా అప్పట్లోగా మంచిగా ఇల్లు అయితే ఉడ్చేస్తున్నాను. ఇల్లు అండ్ వాకిల్ అయితే ఉడ్చేసుకుంటున్నాను. నైట్ తను తిన్నాకైతే చాలా రైస్ పారేస్తూ ఉంటుంది అండ్ చెత్త బాగా చేస్తుంది. తను వచ్చాక చాలా గలీజ్ చేసేస్తుంది. ఇంకా పొద్దునకి నీట్గా ఇలా ఉడిచేసుకొని మంచిగా మాప్ పెట్టేసుకుంటే అయిపోయా. తనని కూడా ఫ్రెష్ అప్ చేసి తీసుకొచ్చాను. ఇంకా ముఖం అయితే మార్చుకుంది. ఇంకా ఏంటి టిఫిన్ అన్నది, దోశ అని చెప్పాను. అయితే నాకేమొద్దు దోశ, నేను తినాను అని అన్నది. తర్వాత నేను ఇడ్లీ సాంబార్ చేశాను అని అంటే ఇంకా మంచి స్మైల్ ఇచ్చుకుంటూ అయితే తింటుంది. తనకి చాలా ఇష్టమైంది ఇడ్లీ సాంబారు. సో ఫస్ట్ చూసారు కదా, డైరెక్ట్ సాంబార్ని టేస్ట్ చేస్తుంది. ఇంకా తనకి చాలా ఇష్టము సాంబార్ అండ్ ఇడ్లీ. అలాగే రైస్లో కూడా నాకు సాంబార్ పెట్టు అనేసి అన్నది. రైస్ మంచిగా సాంబార్తో కలిపి పెట్టాను. అండ్ కీరా అండ్ కొంచెం మిక్చర్ అయితే పెట్టించాను, వాటర్ బాటిల్ ఇంకా అవైతే పెట్టి తనని పంపించాక మంచిగా కిచెన్ యూనిట్ మళ్ళీ క్లీన్ చేసేసుకొని బాసనలన్నీ కడిగేసుకున్న తర్వాత నీట్గా ఇంకా ఇల్లు అయితే మాప్ అయితే పెట్టేసుకుంటున్నాను. అండ్ మాప్ పెట్టేసుకున్న తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అవ్వాలి. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి పూజ చేసేసుకొని నాకు హాస్పిటల్కి వెళ్ళే పని ఉంది. సో అలా అనేసి తొందరగా పని ఇంకా చేసుకోవాలి. అలా అనేసి మాప్ అయితే పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇవే మార్నింగ్ చాలా టైం తీసుకునే పనులు ఇవి. అండ్ అందుకనేసి నైటే అంతా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. అంటే బాసనలు క్లీన్ చేసి పెట్టేసుకుంటే ఇప్పుడు మీరు చూసారు కదా సింక్లో ఎంత తక్కువ బాసనలు ఉండేనో, అలా అనేసి నైటే క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను. డైలీ ఎప్పుడు ఇదే పని. ఇంకా సమ్మర్ వస్తే కూడా మార్నింగ్ క్లీన్ చేస్తాను, ఎందుకంటే వీళ్ళు స్కూల్కి వెళ్ళారు కాబట్టి. ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాక మంచిగా దీపం పెట్టేసుకున్నాను. ఇంకా ఫస్ట్ తులసమ్మ దగ్గర పూజ చేసేసుకొని వచ్చాక ఇంట్లో దీపం పెట్టేసుకున్నాను. సింపుల్గా అయితే ముగ్గు వేసేసుకున్నానండి చాపీస్తో. అండ్ నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని హాస్పిటల్కి అయితే వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసరికి చాలా అంటే చాలా లేట్ అయ్యింది. అండ్ లంచ్ కూడా హాస్పిటల్లోనే క్యాంటీన్లో తినేసాను. నాకు టెస్ట్లు రాశారు. ఇంకా ఎవ్రీ టైం వెళ్ళినా ఇదే నాకు సిబిపి టెస్ట్ నేను ఎవ్రీ వీక్ చేయించుకోవాలి. ఎందుకంటే నాకు చాలా తక్కువ ఉంది ప్లేట్లెట్ కౌంట్స్, 65,000 ఏముంది. ప్రెగ్నెన్సీలో ఇంత తక్కువ ఉండడము అసలు వాళ్ళు అంటున్నారు 50 అయిపోయాక
ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాము. నువ్వు తినేది తిను. ఇంక నీకు టైం ఉంది కదా అనేసి అన్నారు. సో, అలా అనేసి నేను కూడా రాంగానే అక్కడే లంచ్ చేసేసుకొని వచ్చాను. వచ్చేసరికి 2 అలా అయ్యింది. డైరెక్ట్ రాంగానే కొంచెం ఎండలో వచ్చాను కదా! అలా అనేసి మంచిగా వాటర్ మిలన్ తీసుకొచ్చాను వచ్చేటప్పుడు. దాన్ని నీట్‌గా కట్ చేసేసుకొని మంచిగా ఒక బౌల్‌లో వేసేసుకొని హ్యాపీగా తింటాను. నాకు అంత ఇష్టము వాటర్ మిలన్ అంటే. అండ్ వాటర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది కదా వాటర్ మిలన్‌లో. అండ్ బాడీ కూడా మంచిగా డీహైడ్రేట్ అయిపోతుంది. అలా అనేసి వాటర్ మిలన్ నీట్‌గా కట్ చేసేసుకొని పీసెస్‌లా కట్ చేసేసుకొని ఒక బౌల్‌లో వేసేసుకొని తినేసాను. తిన్నాక మెడిసిన్స్ వేసేసుకొని హ్యాపీగా రిలాక్స్ అయిపోతాను. ఎన్ని టెస్ట్‌లు చేసినా, ఎన్ని బ్లడ్ టెస్ట్‌లు చేసినా ఇంటికొచ్చాక ప్రశాంతంగా రిలాక్స్ అయితే అవుతాను. అవన్నీ మర్చిపోతాను. ఇన్ని టెస్ట్‌లు చేపించుకున్నాను ఇవి, అవి అనేసి ఏవి గుర్తుపెట్టుకోను. అండ్ ఇక్కడితో నా వీడియోనైతే ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్.